సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మెగా డిఎస్సి పైన మన ప్రతిపక్షాలు చాలా దురుద్దేశపూర్వకంగా సార్లు అబద్ధం చెప్తే అది నిజమైపోతుందేమో అనే భ్రాంతితో ఇంకా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించి అసలు మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 16,000 మందికి ఉద్యోగాన్ని కల్పించి వాళ్ళందరికీ వాళ్ళ చేతుల్లో ఆ ఉద్యోగ నియామక పత్రాలు పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం వర్ణించాలి కాదు. మరి ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పటి నుంచి వీళ్ళ కడుపులో మంట మొదలైంది. అంటే ఏదైతే వాళ్ళు 2019 నుంచి 2024 వరకు మేము ప్రతి సంవత్సరం జనవరి మెగా డిఎస్సిని నిర్వహిస్తామని, అదే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో వాళ్ళు చేసిన కుంభకోణాలు ఇవన్నీ ఒకటా రెండా ఒక్కసారి వాళ్ళంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ సంవత్సరం జరుగుతుంది, ఇంకో సంవత్సరం జరుగుతుంది, రేపు సంవత్సరం జరుగుతుంది అని అట్లే కాలయాపన చేస్తూ 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాన్ని కల్పించారు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను అనుసరించి వచ్చిన 150 రోజుల్లోనే మెగా డిఎస్సిని ప్రకటించి 16,000 మందికి కుటుంబ సభ్యులతో సహా పిలిచి వాళ్ళకి నియామక పత్రాన్ని అందజేయడం మనమందరము కూడా టీవీలోనూ చూసినాం, ప్రత్యక్షంగానూ చూసినాం. అంటే ఆ కుటుంబాల్లో ఎంత ఆనందం వెల్లివెరిసింది. మన నాయకుడు చాలా దూరదృష్టి కలిగిన వాడు. అట్లే మన యువ నాయకుడు రాబోయే తరం ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి నైపుణ్యంతో కూడిన విద్యని విద్యార్థులకు అందిస్తే వాళ్ళ ద్వారా మన సమాజం అభివృద్ధి చెందుతుంది, తదనుగుణంగా తల్లిదండ్రులు కుటుంబాలు అన్ని కూడా బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఈ మెగా డిఎస్సిని నిర్వహించడం, తర్వాత ఈ రాబోయే రోజుల్లో కూడా మేబీ 2-3 నెలల్లో కూడా ఇంకొక డిఎస్సిని కూడా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు ఏదైతే పిల్లలకి మధ్యాహ్న అన్నం భోజన పథకాన్ని వాళ్ళు ఆపివేశారు, ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వీళ్ళు మళ్ళీ పునః ప్రారంభించి ఇంకా వాళ్ళకి బలమైన ఆహారం ఇచ్చే విధంగా వాళ్ళ మెనూ కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఒక్కసారి మన గొడ్డలి పార్టీ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేయలేదు. మరి 2 సంవత్సరాల పరిధిలోనే ఇంత అభివృద్ధిని చేసి చూపిస్తున్న మా యువ నాయకుడి పైన లేనిపోని అబండాలు, అసత్యపు ఆలోచనలు, అసత్యపు ఆరోపణలతో కాలం గడుపుతున్నారు. ఇంకైనా వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ జంజీ ఇప్పుడున్న యువత అంతా మేల్కొన్నారనుకోండి, మీరు ఇంకా మీ రాజప్రాసాదాలు దాటి బయటకు కూడా రాలేదు. ఇంకనైనా కళ్ళు తెరవండి. మా ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మా నాయకుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ కూడా ఆయన ఏమీ ఆలోచించకుండా ప్రభుత్వం మనకి ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఫలాలు అట్టడుగునున్న పేద బడుగు బలహీన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారు. పార్టీ వర్గాలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ కూడాను రాజకీయ కక్షపూరితమైన చర్యలు ఎవ్వరూ కూడా తీసుకోవడానికి వీలు లేదని ఆయన తెలియజేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి. ఎస్పెషలీ నిరుద్యోగులంతా ఉద్యోగమో రామచంద్ర అని ఏడుస్తున్న తరుణంలో ఇట్లాంటి ఉద్యోగాల కల్పన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క దీర్ఘ దృష్టితో ఆలోచించి ఇట్లాంటి నిర్ణయాలను తీసుకోవటం, దానికి బాసటగా మన కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు అన్నారు. ఏమి అంటే కోర్స్ కోటాలో ఇచ్చినారని, పేకాట ఆడిన వాళ్ళకి ఇచ్చినారని, అంటే లేని అబద్ధాలని, అంటే ఇది పారదర్శకంగా ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఒక జరిగే టెస్ట్లని ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తున్నారు అని చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక ఉన్నత స్థానంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి అట్లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు, మరి గొడ్డలి పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. బట్ట కాల్చి మూతి పైన వేసినట్టుగా, అంటే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకే మసంటు. కాబట్టి లోకేష్ బాబు గారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరందరూ కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం, గొడ్డలి పార్టీ నాయకులు ఇంకైనా అవాకులు చవాకులు పేలకుండా